సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము. Let us read from the book of Isaiah chapter 15 and verse 13. ఈ యొక్క వాక్య భాగంలో ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. మరలా ఈ యొక్క వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ యొక్క సన్నిధిలో ప్రభానైనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మా హృదయాల ప్రభానైనా తిరువంటి హృదయాలతో నీ వాక్యాన్ని మేము అధ్యయనం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నిలబడిన దాసుడు ప్రభా, వట్టివాడు మంటివాడని జ్ఞాపకం చేసుకుంటూ లోతైన విషయాలు ప్రభా లోతుగా ధ్యానం చేసుకొని ముందు కొనసాగడానికి నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క లేఖనాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ మాటలు స్వయంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే తను ఏర్పరచుకున్నటువంటి జనాంగముతో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుడు ఒక చక్కని ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. He is going to transform the nation of Israel. He is going to transform his church. He is going to also transform the lives of the people. ఏమని వాగ్దానం ఇస్తున్నాడో చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాము. ముండ్ల చెట్లకు బదులుగా ఆయన దేవదారు వృక్షాన్ని ఇస్తాను అని, రెండవదిగా దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఒకటి మొలుస్తుందంట, ఇంకోటి ఎదుగుతుందంట. ఏమని? ఈ ముండ్ల చెట్లు మన జీవితంలో మన యొక్క దేవునికి మన తిరుగుబాటు, దేవునిడల మన జీవితాన్ని ఎక్కడ నష్టపరుచుకున్నామో వాటికి సాదృశ్యంగా ఉంది ముండ్ల చెట్లు. ఎప్పుడు పెరిగాయి ముండ్ల చెట్లు? దేవుడు ఏదైనటువంటి తోటను వేశాడు, ఆ తోటలో అవను ఆదాన్ని సిద్ధపరిచాడు. ఎక్కడ ముళ్ళ చెట్లు దేవుడు మొలిపించలేదు. ఫలమిచ్చేటువంటి చెట్లు, చక్కగా పూలు పండినటువంటి చెట్లు, ప్రవాహాలు, నదులు చక్కగా దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవునికి అవిధేయత అనేటువంటి ఆ యొక్క విషయంలో దేవుడు వారిని ఏదైనా నుంచి వెళ్ళగొట్టాడో, ఆ అవిధేయత వలన ఏదైనా నుంచి వారు దూరం అయిపోయినప్పుడు అప్పుడు గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలిపించబడ్డాయి. ఈరోజు మన విశ్వాస జీవితంలో, ఇన్ అవర్ ఫెయిత్ జర్నీ, దెర్ ఆర్ థార్న్స్ ఇన్ అవర్ లైఫ్. అనేక సార్లు దేవునికి అవిధేయంగా మనం ఉన్నప్పుడు, అనేక సార్లు దేవునికి దూరంగా మనం వెళ్ళినప్పుడు, అనేక సార్లు విశ్వాస జీవితంలో వెనుకంజ వేసినప్పుడు, ఇవన్నీ కూడా అవిధేయత. దేవునికి కావాల్సింది ఒకటే, విధేయత. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ క్యారెక్టర్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. దేవుని దృష్టిలో కావాల్సింది విధేయత. ఆ విధేయతనే మనల్ని దేవుని యొక్క మార్గం వైపు నడిపిస్తుంది. అందుకే కొంచెం ముందుకు వెళ్ళి 5వ వచనం మనం చూసినట్లయితే, నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నీ నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు అని రాయబడింది. అంతేకాదు 6-7 వచనాలు అంటాడు,
యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మనకు దొరికేటువంటి కాలంలోనే దేవుడు మనల్ని వెతకమన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన పట్టుకోమంటున్నాడు. ఈ మాటలు అంత్య దినాల్లో ఉన్న మనల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమనంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ మచ్ నియర్ టు యూ, యూ జస్ట్ నీడ్ టు టాక్ టు హిమ్. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వీఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్ టు వర్షిప్, వీఆర్ ఇన్ కంఫర్ట్ టు సింగ్ సాంగ్స్, వీఆర్ కంఫర్ట్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ కొన్ని దినములు రాబోతున్నాయి. ద డేస్ ఆర్ గోయింగ్ టు కమ్. ఆ దినాల్లో శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, మన జీవితంలో విపత్తుకరమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితులు రాబోతున్నాయి. ఆ దినాల్లో దేవుని కోసం అప్పుడు మనం పరిగెడదాము అనుకుంటే దట్ కుడ్ బి మోర్ ఛాలెంజింగ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకుంటూ ఉండాలి. అందుకే అంటాడు, యెహోవా మీకు దొరకు కాలమందే మీరు వెతకగలిగితే, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను గనక మనము వేడుకొనగలిగితే, 7వ వచనంలో ఏమంటాడంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగినడలా ఆయన వారి యందు జాలిపడును. మన విశ్వాస జీవితంలో ఈ ముండ్ల చెట్లు, ఈ యొక్క గచ్చ పొదలు కానీ, దురదగుండి చెట్లు కానీ మన జీవితంలో మనము అవిధేయతకు, ఒక శాపానికి, ఒక దేవుని యొక్క మరి ఇష్టం లేనటువంటి తత్వానికి మనం అడుగులు వేసినటువంటి తత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ మొక్కలు, ఈ ముళ్ళ పొదలు, ఈ గచ్చ పొదలు, దేర్ ఆర్ థార్న్స్ ఇన్ అవర్ లైఫ్ విచ్ వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్. మనల్ని మనమే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటూ ఉన్నాడు, యెహోవా దొరికినప్పుడే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మీరు వెళ్ళి ఆయన అడిగి, గాడ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. చదవండి అక్కడ కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. కదండి, ఆయన జాలిపడేటువంటి మనస్సు ఉన్నప్పుడే మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగగలిగితే ఏం చేస్తున్నాడు, వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. మన విశ్వాస జీవితంలో ఈ ప్రయాణంలో నేర్చుకునేటువంటి అనుభవం ఇది కేవలం క్రైస్తవ విశ్వాసంలోనే సాధ్యం. ఏంటంటే మన విశ్వాస జీవితంలో మనం వేసేటువంటి ప్రయాణంలో దేర్ కుడ్ బి థార్న్స్ ఇన్ అవర్ లైఫ్. అనేక సార్లు అవిధేయత, దేవునికి దూరంగా ఉన్న స్వభావాలు, విశ్వాస జీవితంలో వెనకంజ వేసే సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. కష్టము, నష్టం మన జీవితంలో అది తటస్థించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చి ఆయన మోకరించి ఆయన సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు అనే కనుక ఒక మాట అనగలిగితే ఆయన వెంటనే క్షమించేటువంటి వాడు. బహుగా క్షమించు నన్ను వాడేవాడు ఉంది. ద ఫర్గివ్నెస్ ఈజ్ మచ్ మోర్ అన్నమాట. ఎలా ఉంటుందంటే ఫర్గివ్నెస్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అటుపక్కన ఇటుపక్కన ఇద్దరు ఉన్నారు. ఒకడేమన్నాడంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించన్నాడు. అన్నాడా? నిజంగా నువ్వు దేవుడు అయితే, ఈరోజు చాలామంది అలా ప్రశ్న వేసేటువంటి వారు ఉంటారు. నేను ఇన్ని రోజులు సంఘానికి వెళ్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత కానుకిస్తున్నాను, దేవుడు నా జీవితంలో ఆ మంచి జాబ్ ఇంటర్వ్యూ రాలేకపోయిందో, లేకపోతే మంచి మ్యాచ్ నాకు రాలేకపోయిందో, లేదా మంచి కెరియర్ నాకు లేకపోయిందని దేవుని ప్రశ్నించేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారు అటువంటి దొంగకు మాదిరి కలిగినటువంటి వారే. నిజంగా నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించేటువంటి వాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు, ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడు ఏమన్నాడు? ఇంతకాలం నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగేస్తావా? ఇంతకాలం నువ్వు దొంగతనాలు, దోపిడీలు చేసుకొని నీ ఇష్టానుసారంగా తిరిగేసి నా దగ్గరికి వస్తావా అని ప్రశ్నలు వేయలేదు, మారు మాట్లాడలేదు, ప్రశ్నలు అడగలేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సిలువకున్నటువంటి గొప్పతనం అదే. ఆయన దగ్గరికి వస్తే నీ పాత జీవితం ఏమైపోయిందో దేవుడు ప్రశ్న వేయడు. The way you lived, he is not going to ask you. The way you have passed on, he is not going to ask you. He is not going to challenge you that what you have past done. No. Past is past, do or undone. Present is yours, make it well done. అంతే. ఈరోజు నీ స్థితిగతుల్ని దేవుని దగ్గర తీసుకొని వచ్చి ఆయన సమీపంగా ఉన్నప్పుడే క్షమాపణ అడగాలి. టైం అంతా అయిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం జీవించేసి మన త్రోవలో మనం నడిచిన తర్వాత
ఇక అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గర నేను వస్తాను అని అనుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన క్షమాపణ మనకు దొరకదు. అందుకే ఆయన దొరికినటువంటి కాలంలోనే మనము ఆ క్షమాపణను మనం పొందుకోవాలి. అందుకే 8వ వచనంలో రాయబడింది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఆ క్షమాపణ మనం కలిగి ఉంటామో, దెన్ our plans are totally changed, our thoughts are totally changed. నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటావేమో, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ దట్ యూ నీడ్ టు బికమ్ పైలట్. నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటావేమో, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ దట్ యూ నీడ్ టు బికమ్ ఎ సైంటిస్ట్. నో. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, ఆయన ప్రణాళికలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఇవి ఎప్పుడు తెలుస్తాయి అంటే, వెన్ యువర్ హార్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఫర్గివెన్ అండ్ యూ రిమూవ్ ద థార్న్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ముళ్ళ పొదలు, ఆ యొక్క దురదగొండి చెట్లు నీ జీవితంలో ఎప్పుడైతే తీసివేయబడతాయో, ఏంటిది? ఆ అవిధేయత, మన జీవితంలో శాపముగా ఉన్నటువంటి సందర్భాలు, మన జీవితంలో దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి సందర్భాలు, విశ్వాస జీవితంలో వెనకంజ వేసిన సందర్భాలు, ఇవన్నిటిని ఎప్పుడైతే మనము తొలగించబడతామో, ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆలోచిస్తాం, మన దగ్గర 1000 రూపాయలు ఉంటే వి ఆల్వేస్ థింక్, ఈ 1000 రూపాయలని మనం ఎంత ఖర్చు పెట్టగలిగితే ఎంత మనం సంపాదించగలము అని మనం ఆలోచించగలుగుతాం. బట్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్స్. ఏలియా అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా కాకుల చేత మాంసాన్ని పంపించినటువంటి దేవుడు. హీ కెన్ మేక్, ఎక్కడైతే అసలు ఇక ఇది పాసిబుల్ కాదు అన్న ప్లేస్లో కూడా హీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. అది ప్రియ దేవుని బిడ్డలారా, అది మన క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం. ఇది ఎప్పుడు మనం పొందుకోగలుగుతామంటే, ఓన్లీ త్రూ ఒబీడియన్స్, విధేయత, అంతే. ఇట్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ దట్. ఆ విధేయతనే కావాలి. అవిధేయత కలిగినటువంటి జీవితాలు దేవుని దృష్టిలో గచ్చ పొదలు, దురదగొండి చెట్లు, ఈ రెండు ఏంటంటే శాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక అవిధేయత అనేటువంటి జీవితము మన జీవితంలో గచ్చ పొదలు మొలుస్తాయి. ఆ గచ్చ పొదలు ఎలా ఉంటాయంటే, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యూ కెన్ నెవర్ సీ సక్సెస్. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దట్ యూ వాంట్ టు సీ ఎ బ్లెస్సింగ్, బట్ నెవర్ యూ కెన్ అచీవ్ ఇట్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలగటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఏమని రాయబడింది? యెహోవా దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట ఆ రీతిగా ఉంటుందంట. ఆయన మాట వాక్యం. దేవుని వచ్చేటువంటి మాట ఏంటి? వాక్యం. యోహాను సువార్త 1:1 ఏమని రాయబడింది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు అది ఆయన, అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఇంకేముంది? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటి ఈ వాక్యం? ఆది యందు ఉన్నటువంటి వాక్యం, దేవుని మాట. ఆ మాట దేవుని దగ్గర ఉన్నటువంటి మాట. అదే మాట ఏమైంది? 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యం ఎలా ఉంది అంటే క్షమించేదిగా ఉంది. ఆ వాక్యం ఎలా ఉంది అంటే రివైవ్ చేసేదిగా ఉంది. ఆ వాక్యం ఎలా ఉంది అంటే ముండ్ల పొదలను గచ్చ పొదలను ఏం చేస్తుందండి? ఆ యొక్క 13వ వచనంలో మనం చూసినట్లయితే, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు మొలిపించేటువంటిదిగా ఉంది. దేవదారు దేనికి సదృశ్యంగా ఉంది తెలుసా? దేవదారు ఇస్ లాంజిటివిటీ. అంటే దేవదారు చెట్టు 150, 250, 300 సంవత్సరాలైన చెట్టు కదలదు, విరగదు, పడదు. అంతటి ఒక స్థిరమైనటువంటి పునాదికి సాదృశ్యంగా ఉంది. దేవదారు యొక్క చెట్ల కొమ్మలు ఏం చేస్తారు తెలుసా? ఆ యొక్క మందిరాన్ని నిర్మించడానికి స్తంభాలుగా వాడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సైప్రస్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవదారు చెట్టు అంటే ఒకనాడు నీ జీవితంలో ముళ్ళ పొదలు గచ్చ పొదలటువంటి ఆ యొక్క అవిధేయత, ఒకవేళ నీ జీవితంలో క్షమాపణను పొందుకోగలిగితే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని అంగీకరించి, వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసును అంగీకరించడం అంటే రక్షణ, హ్యావింగ్ అ పర్సనల్ సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో మన జీవితాలు ఏమవుతున్నాయంట? దేవదారు వృక్షాలుగా మొలిపిస్తాడు దేవుడు, స్థిరత్వాన్ని తీసుకొస్తాడు, కదిలించబడినటువంటి జీవితం. ఇక తుఫాన్ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, అప్పుల పాలైన, అనారోగ్యం వచ్చినా కూడా మన విశ్వాసం కదిలించబడదు. అటువంటి స్థిరత్వంలో దేవుడు తీసుకుని వెళ్తాడు. రెండవది ఏంటిది? దురదగొండి చెట్లు. ఈ యొక్క చెట్లు బదులుగా హీఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ గొంజి వృక్షం. అంటే ఇంగ్లీష్లో ఉంది మర్టిల్ ట్రీ. అంటే ఏంటి తెలుసా? ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఎవర్ గ్రీన్ అనమాట. అది ఎప్పుడూ చిగురించేదిగా ఉంటుంది. ఎండాకాలం వచ్చినా, వానాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా దట్ ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. మన విశ్వాస జీవితంలో ఎప్పుడైతే ఈ రెండు విషయాల్లో we need the transformation. The transformation cannot happen just because that you can kneel down and pray. No, when you accept Christ as your personal savior and when you walk life in the word of God, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కనుక మనం జీవించగలిగితే, ప్రతి దినము వాక్యం చేత మన జీవితాల్ని పరీక్షణ చేసుకొని అడుగులు ముందుకు వేయగలిగితే, త్రూ దిస్ వర్డ్, ఆ మాటలు ఉంటుంది, నా నోట నుండి వచ్చు వచనము ఆ రీతిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుందంట? ముండ్ల పొదల్ని, గచ్చ పొదల్ని, దురదగొండి చెట్లను దేవదారు వృక్షం వల్లే స్థిరముగా చేసి, గొంజి వృక్షం వల్లే ప్రతి దినము చిగురించేటువంటి జీవితాలుగా తీసుకొని వెళ్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమని రాయబడింది? అది యెహోవాకు ఖ్యాతిగాను, కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా. ఇట్స్ గోయింగ్ టు బి ఎవర్ లాస్టింగ్. అలా ఉంటుంది దాని లైఫ్. అంటే ఈరోజు నీ పేరు భూమి మీద ఈరోజు ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ రిటన్, ఓకే, దెన్ ఇట్స్ నాట్ ఓన్లీ రిటన్ ఆన్ దిస్ ఎర్త్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిటన్ ఈవెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. దేవుడు నిన్ను అంత గొప్పగా ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. యూ ఆల్వేస్ థింక్, ఈరోజు ఒక పూట దోశ తినేసాం, ఇవాళ అయిపోయింది రాత్రి, ఇంకా చాలా రేపు చూసుకుందాం అనుకుంటాం మనం. వి థింక్ లైక్ దట్ కదా. ఈరోజు గడిస్తే చాలే అనుకుంటాం. బట్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ పర్పస్. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాలు తారుమారైపోతాయి. డూ యూ అగ్రీ? అయిపోతాయా? ఓన్లీ వెన్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. When you believe that word is much powerful than our lives. మన జీవితంలో ఈ వాక్యంలో మనము వాక్యానుసారంగా జీవించగలిగితే then our life will be transformed. ప్రియ దేవుని బిడ్డలారా, అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు మన విశ్వాస జీవితంలో God is going to transform completely in your lives. He is going to transform completely. Today you might be thinking maybe an education, maybe a career, maybe a marriage, maybe making your family, maybe you want to have a prosper in your life. ప్రతి విషయంలో ఇవన్నీ అవసరమే కదా. These are very step by step in our life. వీటన్నిటి విశ్వాస జీవితంలో మనము దేవుని తలంపులు, దేవుని చిత్తాలు కలిగినటువంటి జీవితాలుగా మనం ఎదగాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ హిస్ పర్పస్. చాలాసార్లు అనుకుంటాం కదండి, మనం ఏమి చేయలేనప్పుడు ఏం చేస్తాం? దేవునికి వదిలేసినామండి అంటారు కదండి. మనం చేయగలిగితే ఏం చేస్తాము? మనం చేసేస్తాం అంతే. ఇక దేవుని ప్రార్థన చేయమో ఏం చేయం, వీ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్ బికాజ్ ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు డూ ఇట్. కానీ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేటువంటి స్థిరత్వం ఎలా ఉంటుందంటే, కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? హన్నా ప్రార్థన చేసింది, నా గర్భఫలాన్ని తెరిస్తే నీకోసం నేను ఒక బిడ్డనిస్తానన్నది. దేవుడు గర్భాన్ని తెరవలేడా? ముందే తెరవచ్చు. కానీ ఆ మాట హన్నా అనేదాకా దేవుడు వెయిట్ చేశాడు. హన్నా ఎప్పుడైతే అన్నదో దేవుడు సమూయేలునిచ్చాడు, గొప్ప ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. సంసోను తల్లి ప్రార్థన చేసింది, నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తానంటే దేవుడు బలమైనటువంటి ప్రవక్త అయినటువంటి సంసోన్ని దేవుడు ఇచ్చాడు. మోషేనిచ్చాడు. ఆ చుట్టుపక్కల 2 సంవత్సరాల బిడ్డల్ని చంపేనటువంటి ఆదేశం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క జమ్ము పెట్టెలో మోషేని భద్రపరిచింది. ఆ తల్లి మోషేని భద్రపరుచుకుంది. మోషే నాయకుడయ్యాడు.
ఈరోజు మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు వేరే ఉంటాయి, దేవుని తలంపులు వేరే ఉంటాయి. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద వర్డ్ అండ్ సే దట్ దేవా నీ చిత్తం ఎలా ఉండాలంటే అది నీకు ప్రీతికరంగా ఉండేటువంటి చిత్తాన్ని నా జీవితంలో దయచేయని అడగాలి. ఇట్స్ నాట్ మై విష్, ఇట్ షుడ్ బి యువర్ పర్పస్, యువర్ విష్. అది ఫుల్ఫిల్ చేయబడితే ఎలా ఉంటుందంటే ద లైఫ్ విల్ బి కంప్లీట్. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే అది యెహోవాకు ఖ్యాతిగా ఉంటుంది. అంతేకాదు కొట్టివేయబడని నిత్యమైనటువంటి జ్ఞాపక సూచన. ఎలా ఉంటుంది తెలుసా? ఈరోజు దేవుడు ఆనాడు యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలు దేశాన్ని మనం భూమి మీద చూడగలుగుతున్నాం. ఇట్ ఈస్ స్మాలెస్ట్, రైట్? రష్యాతో, అమెరికాతో, యూరోప్తో కంపేర్ చేస్తే ఇట్స్ ద మచ్ మోర్ స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్, బట్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ద మోస్ట్ సుప్రీం పవర్ఫుల్ కంట్రీస్ అరౌండ్ ద గ్లోబ్. ఈరోజు భారతదేశం అణు ఆయుధాలని సేకరించిందంటే ఆ చిన్న ఇజ్రాయెల్ నుంచే. ద ఇండియా బికేమ్ సుప్రీం పవర్ బై బయింగ్ దోస్ ఆర్మ్స్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ స్మాలెస్ట్ కంట్రీ. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఖ్యాతిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంటే ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం తరతరములో ఆ వాగ్దానం నిలబెట్టాడు. ఎక్కడ దాకా? పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ఎత్తబడేంత వరకు కూడా ఆ యొక్క ద నేమ్ విల్ బి దేర్ ఎవర్ లాస్టింగ్. ప్రియదేవుని బిడ్డలారా, ఆనాడు యాకోబుకి ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. వెన్ యూ జస్ట్ కీప్ యువర్ లైఫ్ విత్ ద వర్డ్. అంతేకాదు కొలస్సీ 3 చూద్దాం. Colossians chapter 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ నిత్యమైనటువంటి స్వాస్థ్యము, నిత్యమైనటువంటి ఒక ఖ్యాతిగా కొట్టివేయబడినటువంటి ఖ్యాతి అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవర్ లాస్టింగ్. అంటే ఏంటంటే ఎప్పుడు మనం దాన్ని పొందుకోగలుగుతాము? వెన్ యూ కీప్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారే. వెన్ యూ హ్యావ్ ద సల్వేషన్ ఎక్స్పీరియన్స్, వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, వెన్ యువర్ క్రైస్ట్ ఈజ్ సెంటర్డ్ ఇన్ యువర్ లైఫ్, వెన్ ఇస్ క్రైస్ట్ ఈజ్ సెంటర్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, వెన్ క్రైస్ట్ ఈజ్ సెంటర్డ్ ఇన్ యువర్ జర్నీ, వెన్ ఇస్ క్రైస్ట్ ఈజ్ సెంటర్డ్ ఇన్ యువర్ కెరియర్, యువర్ మ్యారేజ్, యువర్ కెరియర్, ఎవ్రీథింగ్. వెన్ క్రైస్ట్ ఈజ్ సెంటర్డ్, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవం కనుక మీకున్నట్లయితే దెన్ యూ విల్ డై టు ద వరల్డ్, దెన్ యూ విల్ డై టు దట్ విచ్ ఈస్ అన్వాంటెడ్. యు ఆర్ గోయింగ్ టు లీవ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేస్తాం? మనము పైనున్న వాటిని వెతుకుతాం. హల్లెలూయా. ఈ పైనున్న వాటిని వెతికేటువంటి ఆలోచనలు కావాలి. ఈ లోకంలో సంపాదించేటువంటి ఆస్తిపాస్తులను ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడున్న పేరు ప్రఖ్యాతలు ఒక దినం మర్చిపోతారు. 1951లో ఒక ఆయన గొప్ప పని చేశాడు. ఈరోజు మనకు తెలుసు ఆయన? వీ డోంట్ నో హూ డిడ్ దాట్. 1947లో కొంతమంది మరి స్వాతంత్ర సమరయోధులు ఈ భారతదేశం కోసం వారు పాటుపడి తన ప్రాణాలను ఇచ్చారు. వీ జస్ట్ నో ఫ్యూ పీపుల్, బట్ దెర్ ఆర్ మెనీ హండ్రెడ్స్. వీ డోంట్ నో. ప్రియదేవుని బిడ్డలారా, ఏ దినమైనా సరే ఈ లోకాన్ని ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, యాజ్ ఎ క్రిస్టియన్ యూ జస్ట్ నీడ్ టు లెర్న్ ఇస్ క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం కావాలి. అప్పుడే ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యానికి మనము వీ కెన్ బికమ్ ద ఇన్హెరిటెన్స్. అప్పుడే మనం ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. నామినల్ క్రిస్టియన్ లేదా నామకే వాస్తే ఏదో నామకార్థంగా క్రైస్తవ విశ్వాసాల జీవితంలో కనుక జీవించినట్లయితే వీ కెన్ నెవర్ హ్యావ్ సచ్ హోప్. ఆ నిరీక్ష మనం పొందుకోలేము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతుకుతారు. మీరు క్రీస్తుతో లేపబడకపోతే యూ విల్ బీ డెడ్. అందుకే చదువుతున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? మీరు ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షత. ఇది ప్రత్యక్షత ప్రియదేవుని బిడ్డారా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎవర్ లాస్టింగ్. ఇది ప్రత్యక్షత మనం పొందుకోవాలి.
ఈ ప్రత్యక్షత మనం పొందుకోవాలి అంటే మనం సజీవులముగా ఉన్నప్పుడే ఈ ప్రత్యక్షత అనుభవాన్ని మనం పొందుకోగలం. వెన్ యూఆర్ స్టిల్ అలైవ్, దెన్ ఓన్లీ యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ దిస్. తర్వాత చూసుకుందాంలే అనుకుంటే కుదరదు ప్రియమైన బిడ్డలారా. యెహోవా మీకు సమీపముగా ఉన్నప్పుడే మన జీవితాల్ని మార్చుకొని క్రీస్తుతో మరణించి క్రీస్తుతో పాతిపెట్టబడి క్రీస్తుతో లేపబడిన అనుభవం. యూ షుడ్ డై, బరియల్ అండ్ దెన్ రిజరెక్ట్. ఈ 3 ఎక్స్పీరియన్సెస్ని మనం పొందుకోగలిగితేనే దేవుని కొరకు నిత్యమైనటువంటి ఆ ఖ్యాతిగా నిలబడేటువంటి ఆ స్థితిలోనికి దేవుడిని తీసుకొని వెళ్తాడు. దట్ ఈస్ మోస్ట్ ఎవర్ లాస్టింగ్, అల్టిమేట్. ఈరోజు ఆ స్థితిలోనికి మనము అనుభవాల్లోనికి మనము రూపాంతరం చెందాలి అంటే మనం పైనున్న వాటిని వెతికేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవాలు కావాలి. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్నటువంటి ముండ్ల పొదలు, గచ్చ పొదలు, దురదగొండి చెట్లు, ఇవన్నీ కూడా అవిధేయతకు, శాపానికి, నిర్లక్ష్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. వీటిని ఎప్పుడైతే మన జీవితంలో తొలగించి దేవుని వైపు మళ్ళీ ఆ క్షమాపణ మనం పొందుకోగలుగుతామో, విధేయత ద్వారా ఆ క్షమాపణను పొందుకోగలుగుతామో, దెన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈరోజు నీ స్థితి ఈ స్థితి కంటే ఒక రూపాంతర అనుభవంలోనికి ఇది చూపించగలగాలి. యూ షుడ్ షో ద ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఈ లోకంలో. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. జ్ఞానవంతులు, ప్రభావంతులు, ధనవంతులు. దెర్ ఆర్ మెనీ. వాళ్ళ జీవితంలో 0 to hero, యూ కెన్ సీ దెమ్. చాలా కష్టపడతారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వ్యాపారం చేస్తారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కష్టపడతారు, చదువుకుంటారు, దే ఆర్ గ్రోయింగ్. మరి ఈరోజు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, లాభం ఏంటి? హీ వాంట్ టు బ్లెస్ మచ్ మోర్, బట్ వీ నెవర్ వాంట్ టు కీప్ అవర్ సెల్ఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్రాస్పర్ టువర్డ్స్ ద గాస్పెల్. మన జీవితంలో ఈరోజు ఈ స్థితి కంటే ఉన్నతమైన స్థితికి నడిపించబడాలి. హల్లెలూయా. ఈరోజు ఈ ఉన్న స్థితి కంటే, నేటి స్థితి కంటే రేపటి స్థితి సంపన్న స్థితికి నడిపించబడినప్పుడే దెన్ యూ కెన్ బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎస్, యూ షుడ్ హ్యావ్ ద టెస్టిమనీ. టెస్ట్లో నుంచి మనం వెళ్ళినప్పుడే ఆ టెస్టిమనీ మనం పొందుకోగలుగుతాం. పరీక్షల గుండా వెళ్ళినప్పుడు, శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఆ శ్రమ చివరన సంతోషం, ఆనందాన్ని పొందుకున్నప్పుడు, ఆ వాగ్దాన ప్రతిఫలాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని చెప్పబడినప్పుడే దెన్ యూ కెన్ షో దట్ బ్లెస్సింగ్. అది ఎలా ఉంటుంది తెలుసా? బ్లెస్సింగ్ యెహోవాకు ఖ్యాతిగా ఉంటుంది. మరలా చదువుకుందాం అందరం కలిసి ఒక వాక్యాన్ని చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి ఒక వాక్యాన్ని చదువుకుందాము. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈరోజు ఐ వాంట్ హూ ఎవర్ లిజనింగ్ టు దిస్ సర్మన్, ఐ వాంట్ యూ టు థింక్ వన్స్. ఈరోజు ఉన్నటువంటి స్థితి కంటే రేపు దిస్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ఈ స్థితి మారాలి అంటే వాట్ ఈజ్ ల్యాకింగ్ టుడే? లెట్స్ కీప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. Today, what is your situation? What is making you step back? Today, what is making you pull back? Today, what is making you feel ashamed? Keep that in the prayer. దానికోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తాడు. టుడే ఈజ్ అ డే ఆఫ్ బ్లెస్సింగ్. హీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈరోజు దేవుడు సన్నిధిలో మనం తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తే, వై కాంట్ హీ కన్వర్ట్ ద థార్న్స్ ఆఫ్ మై లైఫ్ towards a cypress? Amen. Why can't he convert the thorns of my life into a myrtle tree, an evergreen, everlasting? It is going to be a blessing, not just a blessing, but a blessing forever. Amen. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఏ మంచితనం మాకు లేదు ప్రభువా, అయినా నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత, నీ కృప, నీ కరుణ, నీ యొక్క ప్రభా కనికరం మా మీద ఉంచారు. కాబట్టి ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నాం ప్రభా. నీ వాగ్దానాలు చూడాలని, నీ ఆశీర్వాదాలను వీక్షించాలని, నీ సన్నిధిని దర్శించాలని ప్రభా, నిన్ను వీక్షించే తరుణం ఒక రోజు ఉందని నిరీక్షణ మాకు మీరు ఇచ్చారు ప్రభా. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభా నాయన. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టములు ప్రభా, ఎన్నోసార్లు వెనకంజ వేసేటువంటి మనస్సు, ఆలోచన, నడవడి, తలంపు
మా జీవితంలో ప్రభా నాయన ఎన్నోసార్లు నీకు అయిష్టంగా మేము ఉన్నప్పటికీ కూడా నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ ప్రభా నాయన మమ్మల్ని నీ వైపు మళ్ళించుకొని రక్షణలోనికి నడిపించుకొని ప్రభా యేసు క్రీస్తు ప్రభులో నీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులో మీరిచ్చిన రక్షణ బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా క్రీస్తులో మృతి చెంది క్రీస్తుతో పాతి పెట్టబడి క్రీస్తుతో లేపబడినటువంటి మా జీవితాలు ప్రభా ప్రతి దినం పైనున్న వాటిని వెతికేటువంటి క్రమంగా ప్రభా మా జీవితాలని సరిచేయమని అడుగుచున్నాం నాయన. మా జీవితంలో ఉన్న గచ్చ పొదలు, మా జీవితంలో ఉన్న ముళ్ళ పొదలు, మా జీవితంలో ఉన్న అయిష్టత, మా జీవితంలో ఉన్న అవిధేయత ప్రభా మీరు తీసివేసి ప్రభా నవీన స్వభావంలోనికి ప్రభా నూతన తలంపుల్లోనికి దేవదారు వృక్షముల వలె ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన గొంజి వృక్షముల వలె ప్రభా ప్రతి దినమునైనా ఆ స్థిరత్వాన్ని ఆ యొక్క ప్రభా మరి ఉన్నతమైన దిశగా మా జీవితాల్ని నడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా ఎవరైనా ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారేమో, అనారోగ్యంగా ఉన్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరణ పడకల మీద ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా. అనేక పరిస్థితుల గుండా ప్రభా ఇదిగో ఇవాళో రేపో అనే డాక్టర్లు చేతులు ఎత్తేశారు ప్రభా, కానీ మా విశ్వాసం నీపైనే ఉంది నాయన. వి బిలీవ్ యూ లార్డ్ ప్రభా నాయన. ఇదిగో మూసినటువంటి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నాయన. ఈ క్షణమే ప్రభా నాయన ఈ దిశగా ప్రభానైనా నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రభానైనా ఒక ఖ్యాతిగా, ఒక స్థిరముగా ఉన్నటువంటి నిత్య సంకల్పముగా, నిత్య నిబంధనగా ప్రభానైనా ప్రతి బిడ్డను మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం నాయన. ఇదిగో వివాహం కోసం వేచిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తగిన సమయంలో మీరే ఘనపరచండి ప్రభా నాయన. వారికి ప్రభానైనా ఒక నిత్యమైనటువంటి స్వాస్థ్యముగా, నిత్యమైనటువంటి ప్రభా కొట్టి వేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగా ప్రభానైనా మీరే వారిని మరలా ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా తలంపులతో కాదు, మా ఆలోచనలతో కాదు, మా నడవడితో కాదు నాయన, నీ యొక్క చిత్త ప్రకారమే జరుగులాగున నీ సహాయం దయచేయండి ప్రభానైనా. ఇంకా ఎవరైతే ప్రభానైనా వారి క్లియర్ డెస్టినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభా, నీ సహాయం దయచేయండి ఆయన. వారు ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ ప్రభానైనా వారు వ్యాపారం చేయాలి, ఎక్కడ వారు నివసించాలి ప్రభా, మీరే మార్గాలు తెరమని అడుగుచున్నాం. నీ సహాయం దయచేయండి నాయన. నీ కృప, నీ కనికరం ప్రభానైనా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించండి ప్రభానైనా. ఈరోజు రేపు ప్రభానైనా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ప్రభు ఉన్నటువంటి దేవుడు ప్రభానైనా నేడు మాతో ఉంటారు, రేపు మాతోనే ఉంటారు ప్రభా. నీ వాక్యం ఎన్నడూ మారదు నాయన, నీ వాగ్దానం ఎన్నడూ మరచిపోదు నాయన. అబద్ధం ఆడనేనటువంటి యెహోవా మాతో ఉండగా మా పక్షమును మాకు విరోధి ఎవడు నాయన. అవును ప్రభా, నీ సన్నిధి, నీ కృప, నీ ప్రేమ, నీ ఆశీర్వాదంలో ప్రభా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రభా. ప్రత్యేకంగా ఈ దినాన్ని మా కొరకు మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.